ఏపీ రాజకీయాల్లో జనసేన పార్టీ దూకుడు పెంచింది. కూటమి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తూనే ప్రజా సమస్యల పరిష్కారం, పార్టీ బలోపేతమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. కూటమి ప్రభుత్వ పనితీరు, జనసేన భవిష్యత్ కార్యాచరణ, క్షేత్రస్థాయిలో పార్టీ విస్తరణతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై జనసేన పీఏసీ సభ్యురాలు, మాజీ మంత్రి పడాల అరుణ్తో మా ప్రతినిధి దేవి ఫేస్ టు ఫేస్. రాజకీయాల్లో తనదైన ముద్ర వేసి ప్రస్తుతం జనసేన పార్టీలో పీఏసీ సభ్యురాలుగా ఉన్నారు పడాల అరుణ గారు. ఆమె మాజీ మంత్రిగా, ఒక సీనియర్ నాయకురాలుగా ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి ఆ మాటల్లోనే తెలుసుకుందాం. మేడం చెప్పండి, జనసేనలోకి కొత్తగా వచ్చారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎంగా పనితీరు ఏ విధంగా ఉందో ఒక సీనియర్ నాయకులుగా మీరేం చెప్తారు? నేను రాజకీయాల్లో 87లో ప్రవేశించాను. మండల ప్రెసిడెంట్గా రాజకీయ ప్రస్థానం చేశాను. ఎమ్మెల్యేగా 3 సార్లు గెలిచాను, మంత్రి చేశాను. అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్ చేశాను, జిల్లా పార్టీ చాలా పదవులు చేశాను తెలుగుదేశంలో. తర్వాత 2023లో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకి, సిద్ధాంతాలకి నమ్మి ఈ పార్టీలో నేను జాయిన్ అవ్వడం జరిగింది. మరి ఆయన మీద పూర్తి నమ్మకం ఉంది. ఆయన ఉప ముఖ్యమంత్రిగా మరి తనదైన శైలితో ఈరోజు రాజకీయాలు చేస్తున్నారు. ఎందుకంటే మారుమూల గిరిజన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఈరోజు రహదారి సౌకర్యం కల్పించడమే కాకుండా వన్యప్రాణులు ఏవైతే ఉన్నాయో, ఏనుగులు కానీ, ఇవన్నిటికి కూడా ఆయన ప్రత్యేక శ్రద్ధతో ఒక అటవీ శాఖ మంత్రిగా కూడా ప్రత్యేకమైన శ్రద్ధతో ఈరోజు చేస్తున్నారు. అంతేకాకుండా ఆయన ఒక ఆశయంతో వచ్చారు. ఇప్పటివరకు చాలామందిని చూశారు, కానీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు పేదవాడికి, అట్టడుగు వర్గాల వారికి న్యాయం చేయాలి. ఒక సంకల్పంతో అందరూ కూడా డబ్బులున్న వాళ్ళే రాజకీయాలు చేయాలి, లేదు అంటే చేయకూడదనే ఒక ఆలోచన లేకుండా ఆయన ఒకటే చెప్పారు. ఈరోజు ఎక్కడ సామాన్యుడు రాజకీయాల్లోకి రావాలి, రాజకీయ విలువలు తెలుసుకోవాలి, ప్రజలకు ఏ రకంగా సాయం చేయాలనేది ఆయన ఒక నిర్ణయంతో పార్టీని స్థాపించడమే కాకుండా ప్రజలతో ఆయన కూడా మమేకం అయిపోతున్నారు. ఏకంగా మమేకం అయిపోయి ప్రజలని ఎక్కడికక్కడ సమస్యలు తెలుసుకుంటూ అటు జనసేన వీర మహిళలు కానీ, జన సైనికులు కానీ ఆయన ఒక భరోసా ఇస్తున్నారు. నేనున్నాను, మీరు ప్రజల్లోకి వెళ్ళండి, ప్రజల్లో తిరగండి, ప్రజల కష్ట సుఖాలు మనం కూడా ఎన్డీఏలో భాగస్వాము, మనం కూడా పని చేయాలి, పని చేసి మన పనితీరుని మెరుగుపరచుకోవాలనే ఒక సంకల్పంతో ఆయన ముందుకెళ్తున్నారు. ఆయన ఆశయాలు ప్రజలకు చేరువుగా కాకుండా ఈరోజు ప్రజలందరూ కూడా మన రాష్ట్రంలోనే కాకుండా అన్ని రాష్ట్రాల్లో కూడా ఆయన గౌరవించి ఆయన ఆశయాల సిద్ధాంతాలు ఇష్టపడి అందరూ కూడా పార్టీలో చేరుతున్నారు. మేడం, స్థానిక సంస్థలు త్వరలో రాబోతున్నాయి. జనసేన పార్టీ ప్రజల్లోకి వెళ్ళటానికి ఎటువంటి కార్యాచరణ అనేది చేయబోతుంది? ఆల్రెడీ పార్టీ ఓ నిర్ణయం తీసుకుంది. పార్టీలోని ఒక సముచిత స్థానం కల్పిస్తూ, అంటే పార్టీ సింబల్ని క్షేత్రస్థాయిలో తీసుకెళ్లాలనే ఒక ఆలోచనతోటి మా ఉప ముఖ్యమంత్రి గారు, మన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మరి ఈరోజు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, మనం కూడా క్షేత్రస్థాయిలో కూడా మన సింబల్ వెళ్ళాలనే ఒక ఆలోచనతో ఆయన పనిచేస్తున్నారు. దాని మీద ఒక కార్యాచరణ రూపొందించడానికి కమిటీని కూడా ఫార్మేషన్ చేశారు. ఆ కమిటీలో మరి ముఖ్యంగా ఏటేట్ చేయాలి, ప్రజలు ఎలా కలుసుకోవాలి, క్షేత్రస్థాయిలో మాకు కూటమిలో ఎంత పర్సంటేజ్ వస్తుంది, ఏ నియోజకవర్గంలో, అంటే మా ఉద్దేశం ఒకటే, ప్రతి నియోజకవర్గంలో కూడా మండలంలో కూడా మా సింబల్ ఎక్కడో దగ్గర వెళ్ళాలి. గజపతి నగరం నియోజకవర్గంలో 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఉన్నారు. దీనికి సంబంధించి గజపతి నగర్ నియోజకవర్గ అభివృద్ధికి మీరు రాబోయే రోజుల్లో తీసుకోబోయే కార్యాచరణ ఏంటి? అంటే నేను 3 సార్లు ఎమ్మెల్యే చేశాను. నేనైతే నాకు మనస్తృప్తి ఉంది. ఆంధ్ర ప్రాజెక్ట్ కానీ, మానాపురం బ్రిడ్జ్ కానీ, రోడ్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, వెటనరీ బిల్డింగ్స్ కానీ, స్కూల్ బిల్డింగ్స్ కానీ, రోడ్స్ కానీ, మెయిన్ అవన్నీ నేను చేసుకున్నాను. 3 సార్లు ఎమ్మెల్యే కూడా నేను మంచి కార్యక్రమాలు చేశాను. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. గజపతినగరం గర్ల్స్ హై స్కూల్ కూడా నా టైంలోనే తెచ్చుకున్నాం.
ఈ డిగ్రీ కాలేజ్ చేశారు, బిల్డింగ్స్ ఉన్నాయి, ఓ స్టేడియం ఉండాలి మాకు, ఇంకా మౌలిక సదుపాయాలు ఇంకా రావాల్సిన అవసరం ఉంది. చూశారు కదా, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ గట్టి పోటీ ఇస్తుంది. అన్ని స్థానాల్లో కూడా ఖచ్చితంగా గెలుపొందుతాము. ఎలా అయితే ఎన్నికల్లో 21 స్థానాలు గెలిచామో అదేవిధంగా మాకు కూటమిలో ఇచ్చిన స్థానాలన్నీ కూడా గెలుపొందడానికి మా నాయకుడి ఆదేశాల ప్రకారం పనిచేస్తాము. గజపతి నగరం నియోజకవర్గ అభివృద్ధికి ఎప్పుడూ కూడా నేను కట్టుబడి ఉన్నాను, చేస్తానని కూడా మాజీ మంత్రి ప్రస్తుత జనసేన పిఎస్సి సభ్యురాలు పడాల అరుణ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ కిషోర్తో దేవి, ప్రైమ్ 9 న్యూస్, గజపతి నగరం నుంచి.